హయ్యర్ ఫ్రీక్వెన్సీ ప్రాక్టీస్ కి సూపర్ కాన్షియస్ ని యాక్టివేట్ చేసుకోవడానికి మీ అంతర్దృష్టి అనేది మీకు కరెక్ట్ గా గైడ్ చేయడానికి మీకు ఏం చేయకూడదు ఏం చేయాలి అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ వీడియో. చాలా మందికి వీటి మీద క్లారిటీ లేకే మేనిఫెస్టేషన్ పవర్ ని పెంచుకుంటారు, మళ్ళీ తెలియకుండా డౌన్ చేసేసుకుంటూ ఉంటారు. అదేంటి నేను అనుకున్నవి జరగట్లేదు అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు మళ్ళీ మీకు మీరే. సో అందుకని సూపర్ కాన్షియస్ కనెక్షన్ తీసుకోవాలి అంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్ గా నేర్చుకుని మీ లైఫ్ లో మీరు అత్యంత శక్తివంతులుగా జీవించడానికి ప్రయత్నించండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సూపర్ కాన్షియస్ యాక్టివేషన్ గురించి టిప్స్ చెప్పే ముందు ఒక ఇన్ఫర్మేషన్. బ్రహ్మ ముహూర్తంలో మీరు లేవలేకపోయినా అదే ఎనర్జీస్ ని ఎలా మీరు తీసుకోవాలి, హయ్యర్ కాన్షియస్ కనెక్షన్ ఎలా తీసుకోవాలి, సూపర్ కాన్షియస్ ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, మీ మేనిఫెస్టేషన్ పవర్ పెంచుకోవడానికి మీరు ఏం చేయాలి, నిటిక ఏంజల్ అలాగే సచియల్ ఏంజల్ మనీ కోసం సహకరించే ఏంజల్స్ ప్రేయర్ ఎలా చేసి సేఫ్ గా వాళ్ళ ఎనర్జీస్ ని ల్యాండ్ చేయాలి, ఈ విషయాలన్నింటినీ నేర్పిస్తూ 5 days ఆన్లైన్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను 999 ఫీ తోటి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ క్లాస్. సూపర్ కాన్షియస్ కనెక్షన్ లోని హయ్యర్ కాన్షియస్ కనెక్షన్ లో నేను ఉండాలి, నా మేనిఫెస్టేషన్ పవర్ పెరగాలి అనుకునే ప్రతి ఒక్కరూ కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి ఈ క్లాస్ యొక్క డీటెయిల్స్ తెలుసుకుని రిజిస్టర్ చేసుకోండి. మార్చి 11th నుంచి 15th వరకు క్లాసెస్ ఉంటున్నాయి. మార్నింగ్ టైం బ్రహ్మ ముహూర్తంలో 4:30 to 5:45 టైంలో. కమింగ్ టు ద వీడియో. హయ్యర్ ఫ్రీక్వెన్సీ ప్రాక్టీస్ కావాలి అని, సూపర్ కాన్షియస్ కనెక్షన్ కావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎందుకంటే మనకి బయట ప్రపంచంలో ఏది నిజం ఏది అబద్ధం అనేది కొన్నిసార్లు అర్థం కాదు. సూపర్ కాన్షియస్ కనెక్షన్ ఉన్న వాళ్ళు మాత్రమే సత్యాన్ని అసత్యాన్ని ఫాస్ట్ గా గ్రహించగలుగుతారు. విజన్ ని అంటే ముందుగానే భవిష్యత్తుని అంచనా వేసి కరెక్ట్ గా చూడగలుగుతారు. సో అయితే సూపర్ కాన్షియస్ కనెక్షన్ అనేది మన బ్రెయిన్ కి ఎలా మీరు యాక్టివేట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ సూపర్ కాన్షియస్ గురించి మీరు తెలుసుకునే ముందు 4 types కాన్షియస్నెస్ తెలుసుకోండి. ఒకటి సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్. ఈ 4 types లో మన మైండ్ ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. సో అయితే అన్కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్ కనెక్షన్స్ డిఫరెంట్ ఉంటాయి. సబ్ కాన్షియస్, కాన్షియస్ మైండ్ రెగ్యులర్ లైఫ్ లో మనకి ఇప్పుడు కనెక్షన్ లో ఉంటుంది. సూపర్ కాన్షియస్ ఎవరిలో ఉంటే వాళ్ళే మేధావులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. సో అందుకని మీ మైండ్ మిమ్మల్ని కరెక్ట్ గా గైడ్ చేయడానికి ఈ యాక్టివేషన్ అవసరం. ఇది యాక్టివ్ చేసుకునే ముందు సూపర్ కాన్షియస్ విషయంలో మీరు అవాయిడ్ చేయాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటి అనేది ఫస్ట్ చూడండి. ప్రతి మనిషికి జనరల్ గా సూపర్ కాన్షియస్ అనేది చాలా బాగుంటుంది, 6th సెన్స్ అనేది. అయితే కొంతమందికి కొన్నిసార్లు అది పని చేయకుండా అయిపోతుంది. గెస్ చేసినవి కరెక్ట్ గా ఉండవు, అనుకున్నది ఒకటి ఉంటుంది, అక్కడ జరిగేది మరొకటి ఉంటుంది. కారణం ఏంటి అంటే ఈ 3 విషయాలు. ఇందులో ఫస్ట్ది నెగిటివ్ మీడియా. అంటే మీరు ఒక విషయాన్ని, నెగిటివ్ విషయాల్ని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా వినడం కానీ, లేదా నెగిటివ్ విషయాల గురించి ఎక్కువగా డిస్కస్ చేయడం కానీ, అవే మీ మైండ్ ని ఎక్కువగా ట్రిగర్ చేస్తూ మళ్ళీ మళ్ళీ వినిపించడం కానీ జరిగి మీరు ఎక్కువగా నెగిటివ్ మీడియాకి ఎనర్జీ ఇవ్వాల్సి వస్తుంటే మీ సూపర్ కాన్షియస్ అనేది ఎక్కువగా దెబ్బతింటుంది. దీనివల్లే సూపర్ కాన్షియస్ ఎనర్జీస్ కొంతమందిలో లోలో ఉంటాయి. అలాగే సెకండ్ది టాక్సిక్ రిలేషన్స్. చాలా మందికి రిలేషన్స్ లో టాక్సిక్ రిలేషన్స్, నార్మల్ రిలేషన్స్ వేరియేషన్ తెలీదు. టాక్సిక్ రిలేషన్స్ నే చాలా మంది మంచి రిలేషన్స్ గా భావిస్తూ వాళ్ళ గ్రోత్ ని వాళ్ళు ఆపేసుకుంటూ ఉంటారు. టాక్సిక్ రిలేషన్స్ అంటే కంప్లీట్ గా మీ ఎనర్జీస్ కి ఏ విధంగాని సహకరించకుండా రివర్స్ లో మిమ్మల్ని సైకలాజికల్ గా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపే రిలేషన్స్. ఎక్కువగా ఈ రిలేషన్స్ ఫ్యామిలీలో ఉండొచ్చు, లేదా బయట ఫ్రెండ్స్ రూపంలో ఉండొచ్చు. కానీ ఈ టాక్సిక్ రిలేషన్స్ వల్ల ఒక వ్యక్తి సూపర్ కాన్షియస్ అనేది దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కారణం వాళ్ళతోటే మీరు చాలా ఎనర్జీస్ ని వేస్ట్ చేసుకోవడం వల్ల మీ సూపర్ కాన్షియస్ అనేది పర్ఫెక్ట్ గా మిమ్మల్ని గైడ్ చేయలేకపోతుంది. అండ్ మూడవది సెల్ఫ్ డౌట్. ఎవరిలో అయితే సెల్ఫ్ డౌట్ మరీ ఎక్కువగా విపరీతంగా ఉంటుందో అలాంటి వ్యక్తుల యొక్క సూపర్ కాన్షియస్ అంత గుడ్ గా ఉండదు. ఎందుకంటే సెల్ఫ్ డౌట్ తో ఉన్న వాళ్ళు కన్ఫ్యూజన్ మైండ్ తోటి బ్రెయిన్ కి ఏ
క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల స్ట్రక్కింగ్ ఎనర్జీని, బ్లాకింగ్ ఎనర్జీని ఎక్కువగా క్యారీ చేస్తూ ఉంటుంది మైండ్. సో అంటే మీరు సూపర్ కాన్షియస్ కనెక్షన్ తీసుకోవాలి అంటే, అది మీరు మెయింటైన్ చేయాలి అంటే ఫస్ట్ ఈ 3 విషయాల్లో మీరు కేర్ తీసుకోవాలి, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు సూపర్ కాన్షియస్ ని యాక్టివేట్ చేసుకోవడానికి, దాన్ని హైడ్ చేయడానికి చేయవలసిన విషయాల్లో ఫస్ట్ ది ఎనర్జీ ప్రాక్టీస్. ఎనర్జీ ప్రాక్టీస్ అంటే మన సూపర్ కాన్షియస్ కి థర్డ్ ఐ అండ్ క్రౌన్ చక్ర, ఇవి 2 కూడా కనెక్షన్ లో ఎక్కువగా ఉంటాయి. సో అందుకని మీరు థర్డ్ ఐ కనెక్షన్ ఫోకస్ చేసిన, అలాగే క్రౌన్ చక్ర ఫోకస్ చేస్తూ ఆ ఎఫర్మేషన్స్ కానీ, ఆ చాంటింగ్ ఎనర్జీస్ కానీ చేసిన, మెడిటేషన్ చేసిన సూపర్ కాన్షియస్ యొక్క కనెక్షన్ మెల్లమెల్లగా మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు. ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ కూడా సూపర్ కాన్షియస్ కి హెల్ప్ చేస్తుంది. రెండవది అబ్జర్వ్ సైలెన్స్. అంటే మీ మైండ్ లో కంప్లీట్ గా ఎవరితో మాట్లాడకుండా సైలెన్స్ ని మెయింటైన్ చేస్తూ విపాసన మెడిటేషన్ లాంటివి ట్రై చేశారు అంటే, ఆ సైలెన్స్ లో మీ మైండ్ ఎలాంటి గందరగోళాన్ని క్రియేట్ చేస్తుంది, మీ మైండ్ లో ఎంత చెత్త ఉంది అంతా ఒక్కొక్కటి బయటకు వస్తాయి. వాటిని మీకు ఏది కావాలి ఏది వద్దు తీసేయడం, ఫిల్టర్ చేయడం గనక ప్రాక్టీస్ చేస్తే ఎవ్రీడే కనీసం ఒక 10 minutes అయినా మీకు ఈ సైలెన్స్ ఎనర్జీ అనేది మిమ్మల్ని మీకు కొత్తగా పరిచయం చేసి మీ సూపర్ కాన్షియస్ అనేది యాక్టివేట్ అవుతుంది. మూడవది ట్రస్ట్ యువర్ గట్ ఫీలింగ్. చాలా మందిలో గట్ ఫీలింగ్ గురించి క్లారిటీ ఉండదు. నిజానికి మీ ఇంట్యూషన్ మీకు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటుంది, ఈ పని చెయ్యొద్దు, దీనివల్ల నీకు మంచిది కాదు, లేదా ఈ పని చెయ్యి, దీనివల్ల నీకు మంచి జరుగుతుంది అని. కానీ మీరే బయట ప్రపంచాన్ని ఫీల్ తీసుకుంటూ దాన్ని అసలు మాట్లాడనివ్వరు, దాని మాట వినరు. సో అలా ఎవరు అయితే ఉన్నారో వాళ్ళ సూపర్ కాన్షియస్ ఒక 2-3 సార్లు మీరు అవాయిడ్ చేయగానే డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా మీ గట్ ఫీలింగ్ ని, అంటే మీరు ఒక ఆలోచన చేస్తే ఆ ఆలోచన గుడ్డ బెడ్డ పక్కన పెట్టేయండి. మీ గట్ ఫీలింగ్, మీ ఎనర్జీస్ ని మీరు నమ్మడం అనేది కంపల్సరీ చేయాలి. ఒకవేళ మీరు 2 సార్లు నమ్మారు అనుకోండి, అక్కడ మిస్టేక్ జరిగినా సరే 3వ సారి నుంచి అయినా మీ సూపర్ కాన్షియస్ యాక్టివేషన్ జరిగి పర్ఫెక్ట్ గా మీ మైండ్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది, గట్ ఫీలింగ్ ఎనర్జీని మీరు నమ్మితే. ఇక్కడ మీరు ఎప్పుడు రెగ్యులర్ గా ఇలా అనుకోవచ్చు, ఐ బిలీవ్ మై గట్ ఫీలింగ్, నేను నా గట్ ఫీలింగ్ ని నమ్ముతున్నాను అని రిపీటెడ్ గా ఎఫర్మేషన్ తో కూడా మీ సూపర్ కాన్షియస్ ని యాక్టివేట్ చేయొచ్చు. అలాగే తర్వాత సెల్ఫ్ ఎంక్వైరీ చేయాలి ఖచ్చితంగా. అంటే మీరు ఎలాంటి ఎమోషన్స్ కి ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు, ఎలాంటి ఎమోషన్స్ కి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మీ లోపల ఎమోషన్స్ ఎలా పనిచేస్తున్నాయి, కోపం ఎక్కువగా వస్తుందా, నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటున్నాయా, పాజిటివ్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటున్నాయా. సో ఇలాంటి వాటన్నిటిని గమనిస్తూ సెల్ఫ్ ఎంక్వైరీ గనక మీరు చేయగలిగితే మీ ఎనర్జీ ఫీల్డ్ అనేది స్ట్రాంగ్ అయ్యి మీ సూపర్ కాన్షియస్ కనెక్షన్ కి ఇది హెల్ప్ చేస్తుంది. తర్వాత హయ్యర్ ఫ్రీక్వెన్సీ ప్రాక్టీస్. హయ్యర్ ఫ్రీక్వెన్సీ ప్రాక్టీస్ అంటే ఇది లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎంతో మంది చెప్తూ ఉంటాము, అయినా కానీ కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వరు చాలా మంది. అలా ఫాలో అవ్వకపోవడం వల్లే మీరు ఫ్రీక్వెన్సీలో ఉన్నారో లేదో కూడా తెలియకుండా మీ మేనిఫెస్టేషన్స్ అనేవి లేట్ అవ్వడము, జరగకపోవడము ఇలాంటివి జరుగుతాయి. హయ్యర్ ఫ్రీక్వెన్సీని ప్రాక్టీస్ చేయడం అంటే సింపుల్ గా ఏం లేదు, గ్రాటిట్యూడ్ ని, ఫర్గివ్నెస్ ని, కంపేషన్ ని, లవ్ ని, ఈ 4టిని మీరు కరెక్ట్ అయ్యి ఉండి మీరు ఆ విధంగా ఉండగలిగితే మీరు హయ్యర్ ఫ్రీక్వెన్సీ కనెక్షన్ లో ఉన్నట్టే. అలా ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈజీగా సూపర్ కాన్షియస్ కనెక్షన్ కి వెళ్ళిపోతారు, బ్రెయిన్ ని చాలా షార్ప్ గా వాడగలుగుతారు. సో అందుకని గ్రాటిట్యూడ్, కంపేషన్, లవ్ అండ్ ఫర్గివ్నెస్, ఈ 4 విషయాల్లో కేర్ తీసుకోండి. లాస్ట్ గా ఇంట్యూషన్ ఎక్సర్సైజెస్ ని కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మైండ్ఫుల్నెస్ గానీ, లేదు అంటే యోగా చేయడము, ఎక్సర్సైజ్ చేయడము, లేదా బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేయడము, ఇలా ఇంట్యూషన్ కి సంబంధించిన మీ అంతర్దృష్టిని మీరు నమ్మి అది కరెక్ట్ గా మిమ్మల్ని గైడ్ చేసే విషయాలు ఏవైనా అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇలా అన్ని విషయాల్లో మీరు కేర్ తీసుకుంటే మీ సూపర్ కాన్షియస్ అనేది సూపర్ పవర్ఫుల్ గా యాక్టివేట్ అయిపోతుంది. ఇప్పటి రోజుల్లో చాలా మందికి సూపర్ కాన్షియస్ అవసరం. కారణం బయట ప్రపంచంలో ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకోవడం కష్టం అవుతుంది కాబట్టి. సో మీ సూపర్ కాన్షియస్ ని విధంగా కనెక్ట్ అయ్యి 6th సెన్స్ కనెక్షన్ తో మీరు అనుకున్న విజయాల్ని విజనరీ కనెక్షన్ తో సక్సెస్ తీసుకోండి. ఇప్పటికే ఇవన్నీ చేస్తూ మేము సూపర్ కాన్షియస్ యాక్టివేషన్ లో ఉన్నాము అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్స్ లో యాక్టివేటెడ్ అని కామెంట్ చేయండి. అలాగే ఎవరైతే సూపర్ కాన్షియస్ కనెక్షన్ కావాలనుకుంటున్నారో వాళ్ళ ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు తీసుకోవాల్సిన కేర్ తీసుకుని సూపర్ కాన్షియస్ కనెక్షన్ తీసుకుని మీ మేనిఫెస్టేషన్ పవర్ ని పెంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. మన ఛానల్లో మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని నేను షేర్ చేస్తాను. ఇప్పటికే చాలా వీడియోస్ కూడా షేర్ చేశాను. మన ఛానల్ అవర్ డ్రీమ్ 8888 ని ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకుని. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.